ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో, వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు ప్రజలు, దేవుడి దయ, ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెమ్మలందరూ, ఇంతమంది కార్యకర్తలు, ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. ఆ రోజుల్లో జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ప్రతిరోజు మాట్లాడాడు ప్రత్యేక హోదా గురించి, ప్రతిరోజు రాగం తీశారు ప్రత్యేక హోదా గురించి, నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు ప్రత్యేక హోదా గురించి. ఇంకొక మాట కూడా అన్నారు, మూకుమ్మడిగా అందరూ ఎంపీలను రాజీనామా చేద్దాం, ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని టీడీపీ పార్టీని సవాలు చేసిన మహానాయకుడు, ప్రతిపక్ష నాయకుడు జగనన్న గారు. మనకు ప్రత్యేక హోదా కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు పోలవరం ప్రాజెక్ట్ కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు విశాఖ స్టీలు నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, మనకు ఏ మేలు జరగాలన్నా, మనకు రాజధాని కావాలన్నా, మన బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మన వ్యవసాయం, మన రైతులు మళ్ళీ బ్రతకాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. బీజేపీకి ఊడిగలు చేసే ఈ వైసీపీ పార్టీ అయినా టీడీపీ పార్టీ అయినా ఈ రెండు గెలవడానికి వీల్లేదు. మళ్ళీ చెప్తున్నాం, రాష్ట్ర ప్రజలను ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త హెచ్చరించాల్సిన విషయం ఏమిటంటే, టీడీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, వైసీపీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జనసేనకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే. మిగతా దేశం మొత్తంలో బీజేపీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ వేరే ఎక్కడా లేదు. బాబు, జగన్, పవన్, ఈ ముగ్గురులోనే బీజేపీ ఉంది. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ప్రజలకు హెచ్చరించాల్సిన అవసరం ఉంది, ప్రజలను నిద్ర లేపాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా ఏమీ లాభం లేదు. మన రాష్ట్రం ఏర్పడే నాటికి మన రాష్ట్రానికి ఉన్న అప్పు 1,80,000 కోట్ల రూపాయలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు చేసిన అప్పు ఇంకొక 1,80,000 కోట్ల రూపాయలు, మొత్తం కలిపి 3,60,000 కోట్ల రూపాయలకు చేరింది. గత 5 సంవత్సరాలలో జగనన్న గారు చేసిన అప్పు
ఏకంగా 8 లక్షల కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆ 3,60,000 ఈ 8 లక్షలు మొత్తం కలిపి 11,50,000 కోట్ల రూపాయలు ఈరోజు మన రాష్ట్రానికి అప్పు ఉంది. మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు కదా, మరి ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో ఏమి చేసినట్టు? మనకు రాజధాని ఉందా? ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో మనకు రాజధాని కట్టుంటే సరే, ఇంత అప్పు చేశారు, మనకు రాజధాని అయినా వచ్చిందిలే అనుకోవచ్చు. లేదు, ఆ 8 లక్షల కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టు కట్టడానికి 55,000 కోట్లు అవుతుందంటున్నారు. మీరు 8 లక్షల కోట్లు అప్పు చేశారే, మరి 55,000 పెట్టి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నా మన రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు వచ్చేది. ఏ పరిశ్రమ రాకపోయినా మన వాళ్ళు అన్నపూర్ణగా బతికేసేవాళ్ళు. పోనీ అదైనా చేశారంటే పోలవరం ప్రాజెక్టు కూడా కాలే. పోనీ 8 లక్షల కోట్ల రూపాయలు తెచ్చారు కదా, మరి ఏ ఇతర అభివృద్ధి అయినా జరిగిందా మన రాష్ట్రానికి? అంటే పరిశ్రమలు వచ్చాయా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందా? ఏమొచ్చింది? మన కనీసం మెట్రో అయినా వచ్చిందా? విజయవాడ, విశాఖపట్నం లాంటి వాటికి కూడా మెట్రో అయినా ఉందా? అంటే మన ఒక్కటంటే ఒక అభివృద్ధే జరగాలి.